बीच में रोगी हो गया, మళ్ళీ పరీక్ష పోయింది. अस्वस्थ हो गया, మళ్ళీ एग्जाम फेल हो गया। మార్చి నేను చింతలపూడి పరీక్ష రాయడానికి వెళ్ళాను. फिर मार्च में चंतलगुड़ एग्जाम लिखने चला गया, ఎగ్జామినేషన్ లో కూడా మరలా నేను వ్యాధికి గురయ్యాను. फिर एग्जाम लिखते लिखते रोगी हो गया, మరలా పరీక్ష పోయింది. फिर एग्जाम फेल हो మళ్ళీ गया। సెప్టెంబర్ పోలవరం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. फिर सितंबर में पोलवरम में అక్కడ एग्जाम కూడా निकल गया, పరీక్షలో ఫెయిల్ అయ్యాను, వ్యాధికి గురయ్యాను. वहां पे भी रोगी हो गया, फेल తర్వాత हो गया। మళ్ళీ మార్చి జంగారెడ్డిలో ఎగ్జామ్ రాశాను. फिर मार्च में जनवरी में 7 సార్లు 10th పోయిన వ్యక్తి పాల్ సార్. 7 बार मैं 10वीं कक्षा में फेल हो गया, 7 సార్లు ఫెయిల్ అయినాడు. 7 बार मैं फेल हो गया। ఒక మానసిక శాస్త్రం చదివి मानसिक సైకలాజికల్ డిసీజ్ ఉన్నవాడు, साइकोलॉजिकल रोगी व्यक्ति, ఒక సైకాలజిస్ట్ గా एक साइकोलॉजिस्ट ఈ రోజు నీ ముందు సాక్ష్యం చెబుతున్నాడు. आपके ऊपर खड़ा होकर गवाही దీనికి देता है। కారణం ఆ యేసయ్య ఒక్కడే. कारण सिर्फ यीशु, యేసయ్య నా పాపాలు క్షమించాడు, यीशु मेरे पापों को माफ, సమాజానికి పనికిరాని నన్ను ప్రేమించాడు. आबे मुझे अनुग्रह दिया, నేను ఎందుకు బతుకుతున్నానని, मैं क्यों जी रहा మా हूं, చెల్లి నన్ను దాటుకొని డిగ్రీ వెళ్ళిందని, मेरी बहन मुझे पार कर నేను गई, వేసుకున్న టాబ్లెట్లే 30 మింగేస్తున్నప్పుడు, मैं रोज 30 హాస్పిటల్ పాలవుతున్నప్పుడు 30 टैबलेट लिया, गवाही దేవుడు నన్ను मांगा, చచ్చిపోవటానికి ఇష్టపడలేదు. हॉस्पिटल जा रहा था, मरने के लिए। సమూయేలు 2వ గ్రంథం 14:14 ప్రకారం, दूसरी समूएल 14:14, సమూయేలు 2వ గ్రంథం 14:14, दूसरी समूएल 14:14, మనమందరము చనిపోదుము కదా, हम सब जब मरे నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. हम नहीं निकाले हुए पानी की దేవుడు तरह। ప్రాణము తీయకుండా परमेश्वर ने प्राण नहीं निकाला, తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక हम ఉండడానికి दूर ना होने के लिए ఆయన సాధనాలు కల్పిస్తున్నాడు. हम साधन, నిజంగా సాధనం కల్పించాడు నాకు కూడా. हमें एक నీకు साधन కూడా ఈ बनाया। కూడికి ఒక సాధనం. हम एक साधन है, దేవుడు ఉన్నాడని తెలుసుకుంటే, परमेश्वर నీ है करके జీవితానికి దేవుడు తన కుమారుని పంపించాడని తెలుసుకుంటే, हमारा जिंदगी में నీ परमेश्वर పాపాలు ने క్షమించి पुत्र भेजा జీవితాన్ని करके మార్చడానికి ఆయన ఉన్నాడని తెలుసుకోవాలి. परमेश्वर हमारा जिंदगी बदलेगा करके विश्वास మా करता है। దగ్గర కూడా ఒక మీటింగ్ జరిగింది. हमारे पास ఆ एक మీటింగ్ లో దైవ